సంక్రాంతి రిలీజ్ అవుతుంది 'గుంటూరు కారం'. యెస్. ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంటది? ఏంటి? సినిమా బ్రహ్మాండంగా ఉండబోతుంది. 'సలార్' లాగానే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది సినిమా. హ్మ్. అండ్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో చేశాను నేను అదృష్టవంతుడిని అనుకోవాలి. హ్మ్. అంటే అంత పెద్ద స్టార్‌తో వర్క్ చేయడం మామూలు విషయం కాదు. హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటది సార్ మహేష్ బాబు గారు? సినిమాలో చూడండి. ఇంకేముంది సంక్రాంతికి రిలీజ్ కదా. అంటే ఈగర్లీ వెయిటింగ్. క్లోజ్ కాంబినేషన్ అంటారా? యెస్. Huh? క్లోజ్ కాంబినేషన్. మహేష్ బాబు గారు సెట్‌లో ఎలా ఉంటారు సార్? ఫెంటాస్టిక్ పర్సన్ అండి. కూల్‌గా, కామ్‌గా, ఫోకస్డ్. హ్మ్. డైరెక్టర్ గారు నేను చెప్పారా చేసామా, వెళ్ళి దాన్ని నెమరేసుకుంటూ ఉన్నామా, వచ్చామా, చేసామా అంతే. హ్మ్. కూల్ గాయ్, హ్మ్. హంబుల్ గాయ్, హ్యాండ్సమ్, సూపర్ గాయ్ అన్న. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే వారి గురించి. అంటే జనరల్‌గా అమ్మాయిలు ఎక్కువ చెప్తా ఉంటారు అలాగా. యెస్. యెస్. ఈ హ్యాండ్సమ్, కూల్ అని చెప్పని. ఆయన కటౌట్లు అవి చూస్తుంటే ఎట్లా ఉంటదంటే మనం కూడా ఫిదా అయిపోతాం. యెస్. ట్రూ. ఆ యాక్టింగ్ గాని, ఆ పర్సనాలిటీ గాని దానికి. మీరు డైరెక్ట్‌గా చూసాం. చూసారు. ఆ! డైరెక్ట్‌గా యాక్ట్ చేశారు వాళ్ళతో. యెస్. ఎలా అనిపించింది సార్ ఆ సీన్స్ గాని మీకు ఎట్లా? మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఈజీ వర్క్ అబ్బా. హుహు. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా, అంటే నీట్‌గా, ఫాస్ట్‌గా, డీసెంట్‌గా ఉంటుంది వారి వర్క్. ఎట్లా అంటే ఒక చాలా డిసిప్లిన్‌గా ఉంటుంది వారి వర్క్ కానీ, వారితో వర్క్ చేయడం కానివ్వండి, వారితో వారితో కలిసి జోనర్‌లో ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ థింగ్స్ కానివ్వండి, చాలా కూల్‌గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ హడావిడి, గోల గోల ఉండదు. కూల్‌గా వెళ్ళిపోతుంటారు వర్క్. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ వారితో వర్క్ చేయడం. ఓకే సార్. ఇప్పుడు మహేష్ బాబు గారు గ్రేట్ యాక్టర్. నెక్స్ట్ చూసుకుంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. యెస్. ఆయనతో ఎలా అనిపించింది సార్ మీకు ఎక్స్‌పీరియన్స్? నేను త్రివిక్రమ్ గారికి ఏకలవ్య శిష్యుడిని అనుకోవాలి. వారంటే నాకు చాలా అభిమానం. అంటే డైరెక్షన్ సైడ్ కాదు. యాక్టింగ్ పరంగా నాకు ఆయన గురువు లాంటి వారు. వారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ చాలా. ఎందుకంటే ఇది 4th మూవీ నాది. అవును. 'అరవింద సమేత', 'అల వైకుంఠపురం', తర్వాత 'మీరెవరు కోటీశ్వరుడు' యాడ్, ఆ తర్వాత ఇప్పుడొచ్చేసి 'గుంటూరు కారం'. వారితో పనిచేయడం చాలా బాగా అనిపిస్తదబ్బా. ఎట్లా అంటే వారు ఆర్టిస్ట్‌లకు డైలాగ్స్ ఎలా నేర్పిస్తారంటే ఆన్ ద సెట్‌లోనే వచ్చేస్తాయి. ఏదో అరటిపండు ఒలిచి ఇచ్చినట్టే ఉంటుందబ్బా. కమలపండు ఒలిచి ఇచ్చినట్టే అంత ఈజీగా నవ్వుతూ జాలీగా మనం వర్క్ చేస్తున్న ప్రెషర్ ఉండదు. సైలెంట్ సెట్ ఉండదు. జాలీగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఒక తెలుగు మాస్టారు ఒక తెలుగు లెసన్ చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెవులకి. ఒక అద్భుతమైన కథ వింటున్నప్పుడు ఎంతైతే ఆనందం ఉంటుందో, త్రివిక్రమ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఆనందం పొందుతాం మనం. సరస్వతి పుత్రులు, లక్ష్మీ కటాక్షకులు, వారు చెప్తుంటే ఆనందం వేరుంటది కదా. చాలా బాగుంటుంది వారితో వర్క్ చేయడం. మీ సీన్స్ చెప్పేటప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఇది 'గుంటూరు కారానికి' వచ్చినప్పటికి మీకు ఆఫర్ కూడా ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత మీరు సెట్‌కి వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అనేటప్పటికి? అంటే ప్రీవియస్ వర్క్స్ చేశాను కాబట్టి వారు ఎలా ఉంటారో నాకు తెలుసు. కానీ 'గుంటూరు కారం' నుంచి కాల్ రావడం నాకు ఆనందకరం. ఎందుకంటే మహేష్ బాబు గారితో కాబట్టి. త్రివిక్రమ్ గారితో ఎలాగో వర్క్ చేస్తాం, సంతోషం. మహేష్ బాబు గారితో చేయడం నీకు ఆనందం. సెట్‌లోకి వెళ్ళిన తర్వాత మీ సీన్స్ అవి చేసిన తర్వాత మహేష్ బాబు గారు ఏమన్నారు? అంటే వారితో మాట్లాడేంత చనువు అయితే మన దగ్గర లేదు. బాగా వచ్చిన తర్వాత మహేష్ బాబు గారు ఇలా అంటారు. అంటే అది అలా అన్నారంటే మనం పాస్ మార్కులే మనకు. పాస్ మార్కులేండి 100% మార్క్స్. ఒక ఫైనల్‌గా ఇప్పుడు 'గుంటూరు కారం' రాబోతుంది. అది ఎలా ఉండబోతుంది సినిమా? చాలా బాగా ఉండబోతుంది. సాంగ్స్ మాత్రం అదిరిపోతాయి. దాంట్లో ఒక సాంగ్ ఉంది. అది నా ఫేవరెట్ అది. అదే వచ్చేస్తది, అది వింటారు మీరు కూడా. బంపర్ హిట్ అవుద్ది సాంగ్. మాసివ్ హిట్ అవుద్ది సాంగ్. అదే సాంగ్ కంటిన్యూస్‌గా సంక్రాంతి తర్వాత కూడా అదే సాంగ్ కంటిన్యూస్‌గా ప్లే అవుద్ది. అంత బాగుండబోతుంది ఆ సాంగ్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ యాక్టింగే కాకుండా మీరు డ్రామా కూడా మీకు తెలుసు. డ్రామా కూడా మీరు చేశారు. ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీకు ఎట్లా అనిపించింది డిఫరెన్స్? గుడ్ క్వశ్చన్ అబ్బా. డ్రామా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది లైవ్ పర్ఫార్మెన్స్. మనం ఇక్కడ చేస్తుంటాం, ఆపోజిట్లో శ్రోతలు ఉంటారు, చూస్తుంటారు. అది లైవ్లో వెళ్ళిపోద్ది. మనం ఏంటంటే డ్రామా చేసేటప్పుడు, యాక్టింగ్ మన ప్లే చేసేటప్పుడు ఏదైనా సరే కొంచెం వైడ్గా చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ హ్యాండ్స్ ఓపెన్ చేస్తుంటే వైడ్గా, ఎందుకంటే డైలాగ్ చెప్పేటప్పుడు లౌడ్గా. ఇప్పుడంటే మైక్స్ వచ్చాయి, స్పీకర్స్ ఉన్నాయి, లాస్ట్ వరకు వినిపిస్తాయి.
కొంచెం బ్యాక్ వెళ్తే ఒక 20 years బ్యాక్ వెళ్తే ఇంత మైక్స్ అవి లేవు. వాళ్ళు లౌడ్గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఫ్రంట్ ఉన్న ఆడియన్ ఎంతైతే ఫీల్ అవుతున్నాడో అవి లాస్ట్ ఉన్న వాళ్ళకు కూడా అదే రావాలి. సో దీంట్లో లౌడ్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది. లౌడ్గా చెప్పడం, లౌడ్ యాక్టింగ్, ఆ జెస్చర్ చూపించడం. సినిమాకి వచ్చేసరికి అది ఉండదు. ఎందుకంటే ఆడియన్ ఎక్కడ ఉన్నా ఆ స్క్రీన్ మీదనే మొత్తం చేంజ్ అవుతుంది. క్లోజ్అప్ రాగానే ఫేస్ దగ్గర రావడం, వైడ్కి వెళ్ళిపోగానే వైడ్కి వెళ్ళిపోవడం, ఆ సౌండ్స్ అన్ని కూడా బ్యాలెన్స్డ్గా వస్తాయి. ఎంతైనా థియేటర్కి కష్టం ఎక్కువ పడాలబ్బా, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫిజికల్ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 30-35 days నుంచి ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ వన్ ఫైన్ డే ప్లేకి వెళ్తాము. సినిమా అలా కాదు, డైరెక్టర్ గారు చెప్పే విధానాన్ని బట్టి దాన్ని మనం ఇంజెక్ట్ చేసుకొని పర్ఫామ్ చేయడం. డ్రామాలో వచ్చేటప్పుడు స్పాంటేనిటీగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. అఫ్ కోర్స్ సినిమాకి వచ్చినప్పుడు కూడా అలర్ట్ గానే ఉండాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో మనం ఇక్కడ టేక్ తీసుకున్నా గానీ సెకండ్ టేక్ తీసుకోవచ్చు, అక్కడ టేక్ తీసుకోవడం సింగిల్ టేక్ అంతే. ఒకసారి వెళ్ళామా, పర్ఫామ్ చేసామా, వచ్చేసామా. మనం పొగిడ్లా తిట్టినా అక్కడే. సో ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పినట్టుగానే డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సినిమాలో వచ్చేటప్పటికి ఏంటంటే మనకు డైలాగ్స్ కానీ ఇవన్నీ డబ్బింగ్ ఉంటుంది, ప్రాంప్టింగ్ ఉంటుంది జనరల్గా చూసుకుంటే. కానీ అక్కడ స్టేజ్ మీద వచ్చేటప్పటికి అంటే అట్లాంటి ఏమి ఉండదు. మీరు ఆ స్టోరీ అంతా కూడా చూసుకుని ఒకసారి దాన్ని చదువుకుని ఆన్ ది సెట్ రావాలి. అది ఎలా సార్ ఇప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత మీకు దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా? అంటే బెనిఫిట్ అయింది. థియేటర్ చేయడం వల్ల ఏంటంటే ఇవి 30-35 రోజులు ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అది అలవాటు, అంటే మైండ్కి ఒక ఫీడింగ్ లాంటిది, జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది. సినిమాలకు వచ్చేసరికి ఎప్పుడైతే డైలాగ్స్ ఇస్తారో, లేకుంటే చెప్తారో, ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది మైండ్లోకి సెట్ అయిపోద్ది అబ్బా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సినిమాలో టేక్స్కి ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఉండదు కదా. వెళ్ళామా, చేసామా, వచ్చామా. ఇప్పుడు మీ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓన్ వాయిస్ మీదేనా సార్? అవును, మొత్తం డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే, అంటే తమిళ్లో చేశాను, తమిళ్కి సింక్ అయితే నేనే, రికార్డింగ్ అయితే వేరే వాళ్ళతో చెప్పడం. తర్వాత మలయాళంలో కూడా చేశాను, మలయాళం సీరియల్ చేశాను, విలన్గా చేశాను, ఇటుకర పక్కి అనేసి. అక్కడ ఫేమస్ జరిగిన ఇన్సిడెంట్ మీద తీసిన సీరియల్. ఓకే, అది చేశాను. దానికి డబ్బింగ్ వేరే వాళ్ళు. తెలుగుకి వచ్చేసరికి నేనే చెప్పుకుంటాను. తెలుగు అండ్ హిందీ అయితే నేనే చెప్పుకుంటాను. ఓవరాల్గా మీరు చేసిన సినిమాలు అన్నిట్లో కానీ, లేదంటే మీరు యాక్ట్ చేసిన సీరియల్సే కానీ, డ్రామాలే కానీ, అన్నిట్లో ఓవరాల్గా తీసుకుని ఒక బెస్ట్ డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? సీరియల్ అంటే తెలుగులో చేయలేదు, మలయాళం సీరియల్ ఒక్కటే చేశాను, మలయాళంలోనే. అంటే ఓవరాల్గా చెప్పండి సార్, ఓవరాల్గా ఒక బెస్ట్ డైలాగ్, ఇది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అని చెప్పన్నట్టుగా ఒకటి. ఫలక్నుమా దాస్లో ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్ గొడవలు పెడతారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, వద్దురా నాయనా మీరొద్దు, మీ కథలొద్దు, మీతో దోస్తానైతే అస్సలే వద్దు, ఛీ ఏం భాషలు ఉన్నారా భయ్ చల్ అనేసి. రియల్గా ఫ్రెండ్స్ మధ్యలో జరిగే థింగ్స్ కాదు. అవును, ఇది నాకు బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఇది చాలా బాగా రీల్ వైరల్ కూడా అయింది.